మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కార్తీక్ డ్రైవర్గా కనిపించడం స్వప్నను షాక్కు గురిచేయగా, జ్యోత్స్న, దీప మధ్య మాటల యుద్ధం జరిగింది. దీప పడిపోవడంతో సుమిత్ర కంగారు పడుతుంది. కుటుంబ కలహాలు, ఆశ్చర్యకర సంఘటనలతో ఎపిసోడ్ ఆసక్తిగా మారింది. కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్లో అమ్మానాన్న ఇద్దరు ఎంత మంచివాళ్ళో అంత మొండివాళ్ళు. నాన్నంటే నన్ను మొదటి నుంచి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆశతో వెళ్ళా. కానీ ఇలాంటి సలహాలు ఇవ్వొద్దని పద్ధతిగా చెప్పారు. ప్రేమించే భర్తకు భార్య గురించి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని కార్తీక్తో దీప అంటుంది. ఇద్దరు కిచెన్లో వంట చేస్తుంటారు. మీరిద్దరు మాట్లాడుకోవడం జ్యోత్స్న చూసింది. దీంతో చిన్నపాటి పంచాయతీ జరిగింది. జ్యోత్స్న మాటలు విని మా అమ్మ తన సొంత ఆలోచనను చెడగొట్టుకుంది. తన వ్యక్తిత్వాన్ని చెడగొట్టింది. పెద్ద దోషిగా మిగిలిపోయింది. మా అమ్మనాన్న ఇద్దరూ మొండివాళ్లే అని దీప అంటుంటే, అది జ్యోత్స్న, పారిజాతం వింటారు. ఆగిపోయావేం చెప్పు. మీ అమ్మనాన్న ఇద్దరూ మొండివాళ్లేనా అని జ్యోత్స్న అడుగుతుంది. మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, ఆవిడ గురించి నీకు ఏం తెలియదన్నావని పారిజాతం అంటుంది. దీపకు, కార్తీక్కు నిజం తెలిసి ఉంటే వీళ్లు మాట్లాడుకునేది సుమిత్ర, దశరథ గురించేనని జ్యోత్స్న అనుకుంటుంది. కారు క్లీన్ చేశావ్ కదా, మనం వెళ్దాం పదా అని కార్తీక్ను తీసుకెళ్తుంది జ్యో. ఏం తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది మరదలా, తినమని దీపతో అంటాడు కార్తీక్. మరోవైపు అల్లుడు ఇక్కడ ఉండటానికి ఇబ్బంది పడుతున్నాడేమో, వేరే ఇల్లు చూద్దామా అని శ్రీధర్తో కావేరి అంటుంది. అప్పుడే శ్రీధర్ ఇంటికి జ్యోత్స్న, పారిజాతం వస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. మనం ఒకటే కూటమి అని పారు అంటే, కూటమిలో సభ్యత్వం అవసరం లేదని శ్రీధర్ అంటాడు. ఈ ఇంట్లో వాళ్లు మర్యాదలు మర్చిపోయినట్టున్నారు గ్రాని అంటే, వచ్చినవాళ్లని బట్టే మర్యాదలు ఉంటాయని స్వప్న అంటుంది. మేం వచ్చింది నా మనవడి కోసమని పారు అంటే, అలాంటి వాళ్లు ఎవరూ ఈ ఇంట్లో లేరని అంటుంది స్వప్న. మనవడు స్టేషన్లో ఉన్నారని ఫోన్ చేయగానే పరుగెత్తుకుని వచ్చి మరీ విడిపించారు. ఎవరు ఎలాంటి వాళ్లో బాగా అర్థమవుతుందని స్వప్న అంటుంది. నీ భర్త ఏమైనా నెల రోజులు జైల్లో ఉన్నాడా? నువ్వు ఫోన్ చేసి హెల్ప్ అడిగావా అని జ్యోత్స్న అడుగుతుంది. చిన్న పని ఉందని దాసు వైజాగ్ వెళ్లాడని శ్రీధర్ చెప్తాడు. మీరెందుకు వచ్చారని కాశీ వచ్చి అడుగుతాడు. మనవడు ఎలా ఉన్నాడో చూసి వెళ్ళిపోదామని వచ్చానని పారు అంటుంది. ఉద్యోగం, పరువు పోగొట్టుకుని చేతిలో పైసా లేక మామయ్య ఇంట్లో తలదాచుకుంటున్నావని తెలిసి సాయం చేద్దామని వస్తే ఇదేనా నువ్వుచ్చే మర్యాద అని కాశీతో జ్యోత్స్న అంటుంది. ఎవరి సాయం అవసరం లేదని కాశీ అంటాడు. ఏ ఉద్యోగం దొరక్కుండా అత్తారింట్లోనే బతకాలని పారు అంటుంది. స్వప్న, జ్యోత్స్న మాటలనుకుంటారు. అన్నీ ఆలోచించే సాయం చేయడానికి నేను వచ్చా. నాకు సొంత తమ్ముడిలాంటోడు. రెస్టారెంట్లో మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది, తమ్ముడు చూసుకోమని జ్యో అంటుంది. ఏ ఉద్యోగమైనా సరే అనుకుంటే మాకున్న బిజినెస్లే అప్పగించేవాళ్లమని కావేరి అంటే, సరే కాశీ చదువుకు తగ్గ ఉద్యోగమే చూస్తానని జ్యో చెప్తుంది. గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో మేనేజర్ నా ఫ్రెండ్. బయట డ్రైవర్ ఉన్నాడు, నా ఫోన్, హ్యాండ్ బ్యాగ్ తీసుకురమ్మని చెప్పు అని స్వప్నకు చెప్తుంది జ్యోత్స్న. బయట డ్రైవర్గా అన్నయ్య కార్తీక్ను చూసి షాక్ అవుతుంది స్వప్న. నేనే కదా డ్రైవర్ అని కార్తీక్ అంటాడు. వచ్చింది నువ్వని చెప్పాలి కదా, దీని సంగతి చెప్తా ఉండు అని స్వప్న కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న చెప్పిన డ్రైవర్ ఎవరో కాదు, నాన్న మా అన్నయ్య అని అంటుంది. కార్తీక్ను అలా చూసి శ్రీధర్ ఫీలవుతాడు. ఇటు కిచెన్లో దీప కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ సౌండ్ విని వచ్చి పడిపోయిన దీపను పిలుస్తుంది సుమిత్ర. మరోవైపు ఇంట్లోకి రాకుండా బయట ఎందుకున్నావని కార్తీక్ను ప్రశ్నిస్తుంది స్వప్న. నిన్న జరిగింది మర్చిపోలేదా? నేను అవన్నీ మర్చిపోయా. ఇది నీ ఇల్లు. చిన్నమ్మను కాఫీ అడిగే రైట్ నీకుంది. మనసులో ఏం పెట్టుకోకుమని శ్రీధర్ అంటాడు. నీ కొడుకు నా డ్రైవరే కదా మామయ్య అని జ్యో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఏంటి కాశీ జాబ్ పోతే జీవితం పోయినట్టేనా అని కార్తీక్ అంటాడు. అప్పుడు కార్తీక్కు ఫోన్ చేసి దీప కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పిన సుమిత్ర త్వరగా రమ్మంటుంది. అవతల నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది, వస్తారా? కారు వేసుకుని వెళ్ళమంటారా అని శ్రీధర్ అంటాడు. జాబ్ ఇప్పిస్తానని జ్యోత్స్న అంటే నాకు రికమెండేషన్ అవసరం లేదని కాశీ అంటాడు. జ్యో ఖర్చులకు డబ్బులు ఇస్తుంటే శ్రీధర్ లాక్కొని ఎవరి సాయం అవసరం లేదని డబ్బులు జ్యో చేతిలో పెడతాడు. దీప కళ్ళు తెరువమ్మా అని సుమిత్ర పిలుస్తుంది. దీప కళ్ళు తెరిచి సుమిత్ర ఒడిలో ఉండటం చూసి షాక్ అవుతుంది. దీపకు సుమిత్ర నీళ్లు తాగిస్తుంది. కార్తీక్కు ఫోన్ చేస్తే రాత్రి నుంచి నువ్వు ఏం తినలేదని తెలిసింది. ఆకలితో మనుషులను సాధించవచ్చు, నేను వారం రోజుల నుంచి భోజనం చేయకుండానే ఉండాలని సుమిత్ర అంటుంది. ప్లేట్ తీసుకొచ్చి భోజనం పెట్టేంత మానవత్వం ఉంది కానీ తినిపించేంత ప్రేమ నాకు లేదని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్లో కార్తీక్, దీప జీవితాల్లో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. స్వప్న, జ్యోత్స్నల మధ్య గొడవలు,
దీప ఆరోగ్యంపై ఆందోళనతో సీరియల్ మరింత రక్తి కట్టింది. రాబోయే ఎపిసోడ్లపై మరింత ఉత్కంఠను పెంచింది.